Morning, everyone. So, uh, in the last class, we are talking about stress displacement relation, and we have stopped the class at displacement equation. And today we are going to continue that one. Before that, we will have just a few overlook on that what we have seen yesterday. Okay. Okay, as we said, we are considering a spring load. With that, we got a equation between P and Ku. Okay, this is the P is the force and K is the stiffness, and U is the initial force. And we have applied that the same thing for a vertical hanging rod, and we applied load in the same way where we applied for a spring, and we got an equation called P is equal to AE by L, and AE by L is considered as a stiffness. Okay, K is equal to AE by L. Where and then the last class we have described that how we are getting this one by Hooke's law. By applying Hooke's law, we got an equation that stress is directly proportional to strain. That is sigma is equal to E into epsilon. Okay, where E is the you know all these things, and later we applied for a stepped bar. Okay, later we applied for a stepped bar, and by according to steps we have learned in the last class. What we have done by step by step, we have solved the given step bar. That is first step. What we have to do, discretization. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన స్టెప్స్ అంటే సాల్వింగ్ ప్రొసీజర్ లో మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నట్టు అంటే తెలుసుకున్నట్టు ఇందులో మీకు ప్రొసీజర్ ఉంది మనకు ఏంటిది డిస్క్రెటైజేషన్ అని తర్వాత ఎలిమెంటల్. సో ఇందులో మీకు ఆల్రెడీ ప్రీవియస్ దీంట్లో మీకు చెప్పాను. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, డిస్క్రెటైజేషన్, తర్వాత అప్రాక్సిమేట్ ఫార్ములా, ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, తర్వాత టోటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. అంటే ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేయాలని మనం లాస్ట్ క్లాస్ లో విన్నాము. సో దాన్ని మనం ఇక్కడ చేసాము. ఓకే, దాన్ని మనం చేసాము. ఓకే, దాన్ని ఒక స్టెప్ బార్కి అప్లై చేసాం. డిక్రెటైజేషన్ చేసాం. డిస్క్రెటైజేషన్ అంటే నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ ఎలిమెంటల్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటల్ పార్ట్స్ కి ఇండివిజువల్ గా మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము, మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసాము. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసి దానికి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి తీసుకొచ్చాము. ఓకే, ఫస్ట్ ఎలిమెంటల్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాము, తర్వాత ఓవరాల్ ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, సో దాన్ని బట్టి మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇక్కడ మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చింది ఇక్కడ. సో దాన్ని మనం డైరెక్ట్ గా ఓవరాల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి అప్లై చేసుకున్నాము, అంటే టోటల్ కాంపోనెంట్ కి అప్లై చేసుకున్నాము. దాన్ని బట్టి మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ దాన్ని సింగిల్ ఎలిమెంట్ అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత అప్లైయింగ్ ద నోడ్స్. ఓకే, సింగిల్ ఎలిమెంట్ నోడ్ ని అప్లై చేసాము, తర్వాత దానికి నెక్స్ట్ నోడ్ ని అప్లై చేసాము. ఓకే, దాన్ని బట్టి మనం నెక్స్ట్ అసెంబుల్ చేసిన తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ ఆర్ దాన్ని ఏమంటారు, డిఫార్మేషన్ అట్ పాయింట్ 1, దట్ ఈస్ U1 వచ్చింది. దాన్ని బట్టి నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ అప్లై చేసాం. బౌండరీ కండిషన్ అప్లై చేస్తే మనకి U2 U3 వచ్చింది. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద డిఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో నెక్స్ట్ స్టెప్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఇదే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని, ఇదే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వాడుకొని హౌ టు క్యాలిక్యులేట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు వచ్చిన మన U1 U2 U3 అని తీసుకెళ్ళి మన ప్రీవియస్ దాంట్లో అప్లై చేసుకుంటూ మనకి రిలేటివ్ గా స్ట్రెస్ స్ట్రెయిన్ వస్తుంది. అదేంటిది అనేది చూద్దాం. స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ మనకి ఏంటిది, జనరల్ గా మనం ఈ స్టెప్డ్ బార్ లో మనం ఏమనుకున్నాం, E1 అండ్ E2 అంటే ఎప్సిలాన్ 1 అండ్ ఎప్సిలాన్ 2 ఆర్ ద స్ట్రెయిన్. అందులో ఉంటే 2 స్ట్రెయిన్స్ అని మనం చెప్తున్నాం. ఓకే, అంటే E1 E2 అంటే నథింగ్ బట్ మనం ఏంటంటే ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 రెస్పెక్టివ్లీ అండి, అంతే. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది ఏంటి, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు U by L అంటే డిఫార్మేషన్ బై నథింగ్ బట్ స్ట్రెస్ అంటే
is equal to original length by change in length by original length. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రీవియస్ కేసెస్ నుంచి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చేసాము, ఫస్ట్ కండిషన్ అయితేనే ఫస్ట్ ఎలిమెంట్ లో మనం ఇక్కడ ఏం చేసాం, చేంజ్ ఇన్ లెంత్ ఎంత అయింది, u2/l1 ఆల్రెడీ మనకి ఇన్ ద ప్రీవియస్ కేస్ లో వచ్చింది. సిమిలర్లీ epsilon2 is equal to u3 minus u2/l2. సో దిస్ ఇస్ ద ప్రీవియస్ కండిషన్స్, మన ప్రీవియస్ కండిషన్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఎప్సిలాన్ వాల్యూస్ మనకి ఈ రెండు వచ్చినాయి కాబట్టి, ఏది ఈ రెండు ఎక్కడ వచ్చినాయి మనకు ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ u2 u3 వచ్చినాయి కాబట్టి దాని నుంచి మనం ఎప్సిలాన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఎప్సిలాన్ బయటికి తీసుకున్నాం. సో దాంతో మనం ఏం చేసాము, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్ట్రెస్ ఈక్వేషన్ లో పెట్టామండి. స్ట్రెస్ ఈక్వేషన్ లో పెడితే మనకి హుక్స్ లో అప్లై చేస్తే ఏముంటుందండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. ఓకే, సో ఈజ్ నథింగ్ బట్ ఏంటిది మనకి E1 ఇంటూ ఎప్సిలాన్. ఈ ఎప్సిలాన్ 1 ఎంత వచ్చింది మనకి u2/l1. ఓకే, but we are having that u2 can be represented since deformation మనకి u2 in the previous case లో ఎంత వచ్చింది, p/k1. ఇదిగోండి ఇక్కడ చూడండి, u2 ఎంత వచ్చింది మనకి p/k1. సో దాన్ని ఇక్కడ నేను పెట్టాను p/k1. అండ్ సిమిలర్లీ k1 అంటే ఏంటి, స్టిఫ్నెస్ మన ఫ్యాక్టర్ మనం ఇంతకు ముందు ఫస్ట్ లో నేర్చుకున్నది ae/l. అంటే ఇది ఫస్ట్ కాంపోనెంట్ కాబట్టి, ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి a1 e1/l1. సో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. సో అంటే ఏంటి, e1/l1 అంటే e ఇంటూ మనకి u2 వాల్యూను రిప్రజెంట్ చేశాను, u2 వాల్యూ p/k1. సో రిప్రజెంట్ చేస్తే నెక్స్ట్ k1 వాల్యూ కూడా రిప్రజెంట్ చేశాను. అప్పుడు ఏమైంది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి p/a1 వచ్చింది. ఓకే, డైరెక్ట్ వాల్యూ అంటే σ1 is equal to p/a1. Similarly σ2 is equal to p/a2. Okay, so this is the stress values for a given component. Okay, so for equilibrium condition the forces has to be equilibrated by internal stress. Okay, అంటే లోపల ఉన్న ఫోర్సెస్ అన్ని కూడా ఎప్పుడు ఈక్విలిబ్రేట్ అవ్వాలండి, అప్పుడే ఇంటర్నల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో డెవలప్ ఇండిపెండెంట్ ఆఫ్ E1 అండ్ E2. ఓకే, సో దీన్ని బట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నామండి, దట్ ఈస్ స్ట్రెస్ స్ట్రెయిన్. ఓకే, అండ్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్షిప్స్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్, సిమిలర్లీ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ అంటే ఇదేనండి, దీనికి సంబంధించి మనం చూసుకున్నాం. తర్వాత స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్. ఓకే, స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ అంటే మనం u1 ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెయిన్ లో మనం తెలుసుకున్నాం కదా. సో సిమిలర్లీ అట్లాగండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ యూనిట్ అండి. సో ఇది మనకి 1 డైమెన్షనల్ అంటే ఓన్లీ ఇన్ x డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా y డైరెక్షన్. ఇక్కడ మనం తీసుకున్నది కూడా ఏంటంటే ఫస్ట్ స్ప్రింగ్ తీసుకున్నాం, అది y డైరెక్షన్. తర్వాత ఒక రాడ్ తీసుకున్నాం y డైరెక్షన్. తర్వాత స్టెప్ బార్ తీసుకున్నాం, అది x డైరెక్షన్. సో let us apply the same principle for 3-dimensional object. Let us apply the same principle for 3-dimensional object. And అంటే మనకి గనక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు గనక మనల్ని డిఫైన్ చేయకపోతే మీరు ఇది ప్రజెంట్ చేసుకోవచ్చు. లేదు డిఫైన్ చేశాడు, డిటర్మైన్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ అండ్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్షిప్ ఫర్ 3-dimensional ఆబ్జెక్ట్ అన్నాడు, అప్పుడు కంపల్సరీ 3-dimensional మనం చేయాలి. ఓకే, సో అది ఎలా ఉంటుంది. ఓకే, లెట్ us see in this continuation. ఓకే, see here stress displacement relationship for 3-dimensional body. Okay, so let us consider a 3-dimensional object అండి. ఇది ఒక 3-dimensional object అండి. ఓకే, సో 3-dimensional object కాబట్టి నాకు x డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్. సో ఇది ఒక 3-dimensional object. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను, అంటే ఇక్కడ ఒక పోర్షన్ ఆఫ్ బాడీ నేను తీసుకుంటున్నాను, అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్.
ఓకే, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకోండి. సో కన్సిడర్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇది ఓపెన్ అనుకుందాం, లేకపోతే ఏదైనా ఒక 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 మౌస్ అనుకుందాం అండి. ఇది ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ని మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒక ఎలిమెంట్, ఒక సర్టెన్ పోర్షన్ ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాము. అండ్ అనదర్ కండిషన్ ఏంటంటే ఇది ఒక ఒక ఎండ్ లేదా ఒక పోర్షన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫిక్స్డ్. ఏంటి మన నిన్నటి నుంచి మనం చేస్తున్నాయన్ని ఫిక్స్డ్ ఎందుకు ఉంటున్నాయి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఫర్ ద ప్రీవియస్ టాపిక్స్ ఆర్ ప్రీవియస్ సబ్జెక్ట్స్ వాట్ యూ హ్యావ్ లర్న్. మెకానిక్స్ కానీ, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ కానీ, ఓకే, డైనమిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఇవన్నిటికి సంబంధించింది. అంటే ఏంటంటే ఒక బాడీ ఫిక్స్ అయినప్పుడే, అంటే ఒక ఎండ్ గనక లేదా దాన్ని హోల్డ్ అయినప్పుడే మనం అప్లై చేసిన ఫోర్స్ కి దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్ స్ట్రెయిన్ డెవలప్ అవుతాయి. In case it is a free body, it will not develop any internal stress or strain or deformation, anything. అంతే కదా, ఆబ్వియస్లీ. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక సర్టెన్ పోర్షన్ ని మనం దాన్ని లాక్ చేసుకుంటున్నాం, అంటే ఫిక్స్ చేస్తున్నాం. సో దీని మీద 3 టైప్ ఆఫ్ బాడీస్, 3 టైప్ ఆఫ్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నాం. ఏంటంటే ట్రాక్షనల్ ఫోర్స్, పాయింట్ లోడ్, బాడీ ఫోర్స్. ఓకే, సో బై 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మనకి ఏం అప్లై అవుతున్నాయి, ట్రాక్షనల్ ఫోర్స్, పాయింట్ లోడ్, బాడీ ఫోర్స్. ట్రాక్షనల్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ మనకి యూడిఎల్ అంటారు కదా, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటింగ్ లోడ్ కానీ, యూనిఫామ్ వైరింగ్ లోడ్ కానీ. కానీ అసలు యాక్చువల్గా ట్రాక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద ఏరియా ఆఫ్ ద బాడీ. అంటే ఒక బాడీకి అలాంగ్ దాని సర్ఫేస్ మొత్తం యాక్ట్ అయ్యే లోడ్ ని నథింగ్ బట్ ఆ ఫోర్స్ ని ట్రాక్షనల్ ఫోర్స్ అంటారు. ఓకే, tractional force means nothing but it is a surface force acting along the area of a body. And next to point load. Point load అంటే nothing but where at a single point we are applying a load. Okay, at a single point we are applying load, that is called a point load. And next to body force. Body force అంటే nothing but a gravitational which is acts on downward direction. So these are the 3 forces that are applying on this body, on this body what we have considered. Okay, on this type of element it is unit అంటే దానికి షేప్ అని లేదా ఇండిపెండెంట్ బాడీ అంటే అది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దీనికి మనం ట్రాక్షనల్ ఫోర్స్ కన్సిడర్ చేద్దాం. ట్రాక్షనల్ ఫోర్స్ నేను ఏం తీసుకున్నాను ఇక్కడ, టీ, దాన్ని క్యాపిటల్ టీగా కన్సిడర్ చేసుకొని ఆ ట్రాక్షనల్ ఫోర్స్ కి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ నేను ఇస్తాను. ట్రాక్షనల్ ఫోర్స్ కి ఒక మ్యాట్రిక్స్ ఫామ్. సో ఏమవుతుంది, ఈ ట్రాక్షనల్ ఫోర్స్ ఇది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అన్నా కదా, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో మనకి ఏమవుతుంది, XYZ డైరెక్షన్స్ లో, అంటే ట్రాక్షనల్ ఫోర్స్ ఇప్పుడు సర్ఫేస్ మొత్తం యాక్ట్ చేస్తుంది కాబట్టి సిమిలర్లీ XYZ డైరెక్షన్, 3 డైరెక్షన్. సో 3 డైరెక్షన్ లో ఉండే కాంపోనెంట్స్ ని, ఎలిమెంట్స్ ని నేను TX, TY, TZ అనుకున్నాను. ఓకే, TX, TY, TZ. సిమిలర్లీ నెక్స్ట్ ఇంకేముంది, పాయింట్ లోడ్. సో పాయింట్ లోడ్ కూడా మన 3 డైమెన్షనల్ యాక్ట్ చేస్తుంది. అంటే పాయింట్ ఒక పాయింట్ చోట యాక్ట్ చేసినా ఇట్ విల్ డిస్పర్స్ ఇన్ 3 డైరెక్షన్, XYZ కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి. సో సిమిలర్లీ దాన్ని కూడా PX, PY, PZ అనుకున్నాను. సిమిలర్లీ బాడీ ఫోర్స్ ఇట్ ఈస్ గివెన్ బై FX, FY, FZ. ఓకే, సో టోటల్ మనకి ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయండి, 9 ఫోర్సెస్. ఓకే, 9 ఫోర్సెస్ అంటే 3 forces which are tractional forces in XY direction, 3 forces which are point load in XY direction, and 3 forces on body force which in XY directions. So let U be the deformation. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ లోడ్ ఎప్పుడైతే ఈ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు లెట్ స్మాల్ u or U be the డిఫార్మేషన్. ఇంతకుముందు చోట కూడా మనం U అనే దాన్ని మనం డిఫార్మేషన్ గా కన్సిడర్ చేసుకున్నాం. సో యూ డిఫార్మేషన్ అంటే ఒక బాడీ డిఫార్మ్ అయింది అంటే ఇట్లా ఉన్న బాడీని నేను ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది దెర్ విల్ బి సర్టెన్ చేంజ్. ఓకే, దెర్ విల్ బి సర్టెన్ చేంజ్. సో ఈ చేంజ్ ఆఫ్ యాక్షన్ ని మనం ఏమనుకున్నామంటే యూ అనుకున్నాం, అంటే డిఫార్మేషన్ ఆర్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇట్స్ ఏరియా, whether it is elongated or compressed, whatever it is, change in its original shape. So that thing will be in 3 dimensions, right? There will be the 3 dimensional object annappudu that deformation also will be in
three directions. So let U, V, W be the respective deformations in three directions. Let small U be the small u be the in x direction, V be the in y direction, and W be the z direction. You can see here respective directions. Next. So these are the 9 forces acting. So let us consider a unit of portion, so that మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, మనం ఒక సర్టెన్ పోర్షన్ తీసుకొని దానికి అప్లై చేసి నెక్స్ట్ హోల్ బాడీకి అప్లై చేస్తాము. ఓకే, సో మన ఈ ఫెమ్ మెథడ్లోను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రెటైజేషన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసేది ఒక స్మాల్ ఎలిమెంట్. సో ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో నేను ఒక స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకున్నా. ఆ స్మాల్ ఎలిమెంట్కి అప్లై చేసుకొని రిమైనింగ్ మనం దాన్ని అక్కడికి వచ్చిన ఈక్వేషన్ మిగతా బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్మాల్ పోర్షన్, ఓకే, ఒక స్మాల్ పోర్షన్ తీసుకున్నా దాన్ని డిఎక్స్ డివై డిజెడ్ అంటే XYZ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు దాన్ని డిఎక్స్ డివై డిజెడ్ ఓకే ఇస్ ద ఒరిజినల్ లెంత్. ఓకే, డిఎక్స్ డివై డిజెడ్ ఇస్ ద ఒరిజినల్ లెంత్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక సర్టెన్ పోర్షన్. ఓకే, ఒక సర్టెన్ పోర్షన్ తీసుకున్నాను, ఆ 3D ఆబ్జెక్ట్ లో నుంచి ఒక సర్టెన్ పోర్షన్ తీసుకున్నాను. ఆ పోర్షన్ ఏంటి, XY డైరెక్షన్, XYZ డైరెక్షన్స్. ఓకే, ఇట్లా ఉంది XYZ డైరెక్షన్స్. సో ఇది డిఎక్స్, ఇది డివై, ఇది డిజెడ్ ఏది నేను తీసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇది డిఫార్మ్ అయింది. సో డిఫార్మ్ అయినప్పుడు ఏమైంది, దెర్ విల్ బి సర్టెన్ చేంజ్, రైట్, దెర్ విల్ బి సర్టెన్ చేంజ్. అప్పుడు దాన్ని ఏమన్నాను, డియు డివి డిడబ్ల్యూ. ఓకే, డియు డివి డిడబ్ల్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద portion of element which I am considering after deformation. So అదే నేను ఇక్కడ రాసుకున్నాను, dx dy dz are the respective directions of a sample strip what I have taken, and du dv dw are the change in lengths in the respective directions. So strain in direction by Hooke's law, మన హుక్స్ లా ఉంది కదండి, హుక్స్ లా అని బట్టి మనం అప్లై చేసుకుంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై, ఓకే, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ ఏంటి అనుకున్నాం, డియు అనుకున్నాం. ఓకే, సో ఒరిజినల్ లెంత్ ఏంటి, డిఎక్స్. సో దాన్ని బట్టి మనకు 3 ఈక్వేషన్స్ వచ్చాయి, సిగ్మా ఎప్సిలాన్ ఎక్స్, ఎప్సిలాన్ వై, ఎప్సిలాన్ జెడ్, డియు బై డిఎక్స్, డియువి బై డివై, డిడబ్ల్యూ బై డిజెడ్. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రెయిన్ ఈక్వేషన్స్ ఇన్ 3 డైరెక్షన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది, షియర్ స్ట్రెయిన్ కూడా జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, అట్ ది సేమ్ టైమ్ షియర్ స్ట్రెయిన్ కూడా ఏర్పడుతుంది అక్కడ. ఓకే, సో మనకి ఇందులో ఇంటర్నల్ స్ట్రెస్ ఒకటే కాకుండా, ఇంటర్నల్ స్ట్రెయిన్ ఒకటే కాకుండా షియర్ తీసుకున్నాం, XY తీసుకున్నాం, XY తీసుకుంటే ఇంటర్చేంజ్ చేసుకోండి, Y X వేసుకోండి. సో వైకి ఏంటిది, మనకి వైకి ఇంటర్చేంజ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే XY అంటే ఇక్కడ X ఇక్కడ Y వేసుకోండి, ఇక్కడ Y ఇక్కడ X వేసుకోండి, దీనికి ఇంటర్చేంజ్ చేసుకోండి. వైకి ఏంటిది మనకి యాక్చువల్గా V, ఎక్స్కి ఏంటిది యూ, దీన్ని ఇంటర్చేంజ్ చేయండి, వైకి యూ వేసుకోండి, ఎక్స్కి వి వేసుకోండి. ఓకే, అంటే సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సిమిలర్లీ వైజెడ్ అనుకోండి, నేను ZY అని వేసుకున్నాను. సో యాక్చువల్గా జెడ్కి ఏంటిది డబ్ల్యూ, కానీ ఇక్కడ ఏం చేస్తాను, నేను జెడ్కి వి వేసుకుంటాను, WYకి డబ్ల్యూ వేసుకుంటాను, సరిపోతుంది రెస్పెక్టివ్లీ. సో దీస్ ఆర్ ద 6 ఇండిపెండెంట్ స్ట్రెయిన్స్ డెవలప్. ఓకే, ఫస్ట్ 3 ఏంటిదండి, ఇంటర్నల్ గా హుక్స్ లో అప్లై చేసుకుని ఇంటర్నల్ స్ట్రెయిన్స్ అనేది, అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు అక్కడ క్రియేట్ అయిన స్ట్రెయిన్. తర్వాత దాంతో పాటు ప్యారలల్ గా బాడీ మొత్తం షియర్ స్ట్రెయిన్ ఏర్పడింది ఇన్ 3 డైరెక్షన్స్. సో 3 + 3 టోటల్ 6 independent strains developed. That is epsilon x, epsilon y, epsilon z. Similarly, sigma xy, sigma yz, sigma zx. So ఈ 6 strains ని మనం matrix form లోకి కన్వర్ట్ చేసుకుంటే this can be simply can be written as 6/1 or 1/6. Okay, sigma x, sigma y, sigma z, gamma xy, epsilon x, epsilon y, epsilon z. Similarly, sigma xy, sigma yz, sigma zx. Okay, this is 6/1, 1/6, and అట్లాగా 6/1 గా మనం రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ కరస్పాండింగ్లీ స్ట్రెసెస్ ఏమవుతాయండి, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్, సిమిలర్ టౌ ఎక్స్ వై, టౌ వైజెడ్, టౌ జెడ్ ఎక్స్. అంటే ఏంటి, ఈ 3 ఏమో స్ట్రెసెస్, ఈ 3 ఏమో షియర్ స్ట్రెస్. ఓకే, సో దీస్ ఆర్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ గివెన్ matrix form for developed stress and strain in that body.
నా అప్లయింగ్ హుక్స్ లా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనికి ఒక హుక్స్ లా అప్లై చేస్తున్నాం. హుక్స్ లా అప్లై చేస్తున్నప్పుడు హుక్స్ లా మనకు తెలుసు ఫార్ములా, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే ఓన్లీ సిగ్మా ఎక్స్ అంటే ఎప్సిలాన్ ఎక్స్ ఇటు పెట్టుకున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ అనుకోవచ్చా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్, అంతేనా, ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఆఫ్. సో నేను ఏం చేస్తున్నాను, సిగ్మా ఎక్స్ని ఎప్సిలాన్ ఎక్స్ని ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని మిగతా రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఎక్స్ బై ఈ. ఓకే, సో దిస్ ఇస్ ద హుక్స్ లా అప్లయింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో సిమిలర్లీ ఏమవుతుంది, మిగతా అన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తాయి. మిగతా అన్ని ఆపోజిట్ అంటే ఎప్పుడైతే మనం ఒక డైరెక్షన్ లోకి వెళ్తున్నాం మిగతా అన్ని కూడా దాన్ని రెసిస్ట్ చేస్తాయి కాబట్టి దానికి మైనస్ వస్తుంది. సో సో దిస్ బికమ్స్ మైనస్ సిగ్మా సారీ sorry. Okay, see here. So these are the 3 by applying Hooke's law. You can see sigma x epsilon x is equal to sigma x by e minus ఇది మనకి ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండి. సిమిలర్లీ ఇన్ వై డైరెక్షన్, ఇన్ జెడ్ డైరెక్షన్స్. అంటే ఏం లేదండి, ఇందులో మనకి ఏమున్నాయంటే ఈ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్స్ లో వల్ల మనకి ఎక్స్ డైరెక్షన్ ఏ రెస్పెక్టివ్ డైరెక్షన్ అయితే అది మాత్రమే పాజిటివ్ ఉంటుంది. అది మాత్రమే మనకి ఎప్పుడన్నా సరే డిఫార్మేషన్ కానీ ఫోర్స్ ప్రజెంటేషన్ కానీ జరుగుతుంది. మిగతా ఎన్ని అవుతుంది, రెసిస్ట్ చేస్తాయి. సో సిమిలర్లీ దిస్ విల్ బి strain in x direction and this will be strain in y direction and this will be strain in z direction. This is Hooke's law. Similarly, we are applying the same thing for shear stress. Okay, shear stress ni apply chestunnaru. Shear stress apply chesthe em avutundi manaki sigma xy is equal to tau xy by g. Okay, tau xy by g. So ikkada manaki entidi tau ante, so ikkada manam chuskovachu, just see tau x by g. So g and is equal to nothing but e by 2 into 1 by mu. So that is nothing but idemo shear modulus, idemo Young's modulus, and mu anedi Poisson's ratio. Okay, so g is nothing but e by 2 into 1 plus mu. That is nothing but మనం దీన్ని మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ నుంచి మనం తీసుకున్నాము. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. సో that is nothing but g and shear modulus, e and Young's modulus, Poisson's ratio. So ikkada okay, so దాన్ని బట్టి నేను g ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను g ప్లేస్ లో. సో అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ పైకి వెళ్తుంది, 2 into 1 plus mu by e into tau xy. Similarly in y direction, in z direction. Got it? So these are the 3 normal stresses and these are the 3 shear stresses. These normal stresses, this shear stresses. Okay, by applying Hooke's law. Next, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. మ్యాట్రిక్స్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏంటిది, మనకున్న యాజ్ పర్ Hooke's law ఏంటిది మనం దాన్ని అప్లై చేసుకున్నాం కదా. సిమిలర్లీ దాన్ని బట్టి సిగ్మా xy, sigma y, sigma x, sigma y, sigma z, comma xy, yz, zx is equal to, and this will be the strain and this will be the stress, and this is the stiffness matrix. Okay, this is the stiffness matrix. So ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి కదండి, 1 2 మొత్తం 6. దీన్ని ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ ఏం చేశాను, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్ ఎలిమెంట్స్. Okay, 1 2 3 4 tau xy, tau yz, tau zx, 5 4 5 6. ఇది యాక్చువల్ గా మనకి ఇక్కడ ఉండాల్సిన స్ట్రెస్. సో అందుకని ఏం చేశాను, దీని యొక్క కోఎఫిషియెంట్స్ ని ఇక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఈక్వేషన్ లో సిగ్మా ఎక్స్ బై ఈ, అందుకని ఏం చేసి సిగ్మా ఎక్స్ కామన్ తీసే కాబట్టి అంటే ఇక్కడ ఉంది కాబట్టి 1 by e. ఇంకా అందులో ఏమేమి ఉన్నాయి, మైనస్ సిగ్మా వై బై ఈ ఇంటూ గామా, ఇదిగో చూడండి గామా బై ఈ. సిమిలర్లీ గామా బై ఈ, ఇక్కడ వైజెడ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సిమిలర్లీ ఇక్కడ మళ్ళీ చూడండి సెకండ్ ఈక్వేషన్ చూడండి, ప్లస్
ఓకే, y by e, sigma y by e minus gamma into sigma x by e minus gamma into sigma y by e. సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని y కాంపోనెంట్ మాత్రమే మనం పాజిటివ్ పెట్టుకున్నాం, మిగతా రెండు మైనస్లు పెట్టుకుని గామా అప్లై చేసుకున్నాం. y సిమిలర్లీ z కాంపోనెంట్, z ఒకటే మనం దీన్ని ఇది పెట్టుకొని మిగతా అన్ని జెడ్కి సంబంధించినవి మాత్రమే ఇది పెట్టుకొని మిగతా మైనస్లు పెట్టుకున్నాం. సో అట్లా సిమిలర్లీ సెకండ్ మనం ఇది నార్మల్ స్ట్రెస్సెస్. తర్వాత ఏముంది, నార్మల్ షియర్ స్ట్రెస్లు మనం చూసాం. షియర్ స్ట్రెస్ ఏంటిది, ఇదిగో చూడండి 2 into 1 plus mu by e into tau xy. సో tau xy కామన్ తీస్తే మనకి ఏం మిగిలింది, 2 into 1 plus mu by e. సో అది వేసుకున్నాం 2 into 1 plus mu by e. మిగతా అన్ని మన కాంపోనెంట్స్ లేదు కదా, అందుకని మిగతా జీరోస్ వేసుకున్నాం. సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా జెడ్ లేదు కాబట్టి 0 0 0. ఓకే, తర్వాత ఇది ఒకటే ఉంది, టౌ వై జెడ్ లేదు కదా, జెడ్ ఎక్స్ లేదు కాబట్టి నేను ఈ జీరోస్ వేసుకున్నాను. సిమిలర్లీ అర్థమైందా, ఏదైతే మనం ఉన్నాయో వాటికి మాత్రమే మనం ఎలిమెంట్స్ ఇస్తాం, మిగతా వాటిని జీరో చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏంటిది మనకి యాక్చువల్గా స్ట్రెస్ కిను మనం దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేం చేసాను, స్ట్రెస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి స్ట్రెయిన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను. ఓకే, సో దేర్ ఫర్ దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై జెడ్, సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా టౌ ఎక్స్ వై జెడ్, ఇది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది స్ట్రెస్. రైట్ సైడ్ ఏమవుతుంది, సో దీన్ని ఇటు తీసుకొని దీన్ని ఇటు మార్చేసరికి ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది, ట్రాన్స్వర్స్ అవుతుంది. ఓకే, ట్రాన్స్వర్స్ మ్యాట్రిక్స్. సో ఇదేమవుతుంది 6/6 ట్రాన్స్వర్స్ మ్యాట్రిక్స్ మనం దీన్ని అప్లై చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు క్యాలిక్యులేట్ ఆర్ 6/6కి మనం ట్రాన్స్వర్స్ అప్లై చేయాలి, ఇన్వర్స్ అప్లై చేయాలంటే చాలా కష్టం ఇన్వర్స్ అప్లై చేయాలి. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక సాఫ్ట్వేర్లో రన్ చేసాము, ఆన్సీ సాఫ్ట్వేర్లో రన్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి ఎసెంట్రిసిటీ వాల్యూస్ ఇవి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అప్లై చేసుకొని ఒక యూనిట్ లోడ్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది. సో దిస్ ఈస్ ద వాల్యూస్ మనకి వచ్చింది 1 minus nu 1 nu 0 0. Similarly 1 minus nu 0 0 nu minus. So this is the thing we got after simplifying. సో ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు చూస్తే ఒక డయాగ్నల్, ఓకే, ఈ డయాగ్నల్లో ఉండేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడంతా 1 1 1 అండి, ఇక్కడంతా 0.5 0.5 0.5, మిగతాదంతా సేమ్. అంటే ఇదంతా ఏంటంటే సింప్లెస్ట్ వే. దీన్ని మనం ఇప్పుడు ఏమంటాం, మెటీరియల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీని ఫైనల్గా మెటీరియల్ మ్యాట్రిక్స్ అంటామండి. ఇది మనకి దాని కామన్ తీగా E/1 plus nu into 1 minus 2 nu. So this is the thing after calculation. So this is the stress and equilibrium. So sigma is equal to material matrix into epsilon. Okay, so this is the most important question in this topic, that is stress and equilibrium equation applied for 3-dimensional object. Okay, ఒక 3-dimensional object కి మనం ఇక్కడ చూసాము, ఒక 3-dimensional object కి మనం అప్లై చేస్తే సో దానికి వచ్చిన స్ట్రెస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో ప్లేన్ స్ట్రెస్ ప్లేన్ స్ట్రెయిన్ సంబంధించిన ఈక్వేషన్ అప్లైడ్ ఫర్ 2-dimensional ఆబ్జెక్ట్ మనం చూద్దామండి. సో ఇది ఈ క్లాస్ ఇక్కడ వరకు మనం దీంతో ఎండ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, ఇందులో మనం ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ సాల్వ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం 6/6 కానీ 3/3 కానీ ఇవన్నీ సాల్వింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, కానీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీరు చేస్తే అన్నీ కూడా ఇందులో మనకి బేసిక్స్ వచ్చే అన్నీ కూడా మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ లేకపోతే ఇంజనీరింగ్ మెకానిక్స్ వీటి నుంచే మనకి, అంటే అక్కడ ఉన్న ఫార్ములాస్ అక్కడ ఉన్న నోటేషన్స్ మనం తెలుసుకుంటే అక్కడ ఇది అప్లై చేస్తాం. కాకపోతే ఇందులో ఏంటంటే మనం ఎలాబరేట్ చేసుకుంటే అక్కడ ఉన్న సింగిల్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎలాబరేట్ చేసి డిఫరెంట్ నోడ్స్కి అప్లై చేసుకొని బాడీ ఫంక్షనింగ్ దాన్ని మనం అప్లై చేస్తాం, అంటే ఎలిమెంటల్ బాడీ బౌండరీ కండిషన్కి అప్లై చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో దిస్ ఇస్ ద థింగ్. I hope you all understand. If you are having any doubts, please link in the comments. So then, but to rectify just the next class. Thank you.